పల్లెటూర్లలో గోంగూర రోటి పచ్చడి అంటే చాలా ఫేమస్ అండి. ఈ గోంగూర రోటి పచ్చడి ఎలా ట్రై చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా పాన్ తీసుకొని 1 స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసుకొని సగం వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కట్ట గోంగూర శుభ్రంగా ఒలుచుకొని కడుక్కొని వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. 2 టమాటాలు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీరు ఉంటుందండి కొద్దిగా. మళ్ళీ మూత పెట్టుకుని నీరు ఆవిరైపోయేంత వరకు మగ్గించుకోవాలి. మొత్తం మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4, 5 వెల్లుల్లిపాయ రేఖలు, వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు, ధనియాలు, నువ్వులు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. గోంగూర కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తే పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి. ఈ ముక్కలు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది.